సూర్యదేవునికి నమస్కారం. సూర్యదేవునికి నమస్కారం చేసుకుని ఉదయం నా పనులన్నీ ప్రారంభించాను. సూర్యదేవునికి నమస్కారం చేయడం వల్ల చాలా మంచిది. సూర్య నమస్కారాలనే సూర్యదేవునికి చాలా చేస్తారు. అలా నేనైతే సూర్యదేవునికి నమస్కారం చేసుకుని నేను చేసుకునే చిన్న చిన్న పనులన్నీ ప్రారంభించాను. 7 గంటల నుంచి 8:30 వరకు చేసుకున్న పనులు. ఏంటి 7 గంటలకు లెగడం అని మీరెవరు అనుకోవద్దు. నేను టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. తర్వాత వాకిలి జిమ్మేసుకుని నీళ్ళు కొట్టేసుకుని ముగ్గు పెట్టేసుకుని వాకిలి జిమ్మేసుకోవాలి కదా, వాకిలి జిమ్మేసుకున్నాను. చక్కగా నీళ్ళు కొట్టేసి చిన్నగా ముగ్గు పెట్టేస్తా. పెద్దగా ముగ్గులు అయితే రావండు, పెద్ద పెద్ద ముగ్గులు వేసే ఇంత రాదు. చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టేసుకుని తర్వాత చక్కగా మా పాప ఏం చేసిందంటే మా మామిడి చెట్టు కింద 3 మామిడి పళ్ళు కోసింది. ఆ మామిడి పళ్ళను కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగున్నాయి కదా ఆ మామిడి పళ్ళు, సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. నెక్స్ట్ వెనకాల చిన్న ఎరుపు రంగు మందారం కనిపిస్తుంది చూసారా, గోడ వెనకాల. ఆ మందార పువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. చాలా బాగుంటుంది, గులాబీ రంగులో ఉంటుంది, గులాబీ పువ్వులా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. తర్వాత పొయ్యి మంటేసేసుకున్నాను. పొయ్యి మంటేసుకుని పాప స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, చక్కగా నీళ్లు తోడేసి పాపకు పక్కన పెట్టేశాను. మరి వంట సెక్షన్కి వచ్చేసేయాలి కదా, ఏం చేసావు అనుకుంటున్నారు కదా. సింపుల్గా త్వరగా అయిపోవడానికి లెమన్ రైస్ చేసేసాను. లెమన్ రైస్ చాలా ఇష్టం కదా, అందరికీ ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం లెమన్ రైస్ అయితే. మరలా ఒక చిన్న మాట చెప్పేసేనా, ఎప్పుడో చెప్పేస్తావు కక్క, చెప్పేసే, లేట్ వద్దు అనుకుంటా చెప్పేస్తున్నా. విషం మనకి శరీరంలోకి త్వరగా పనిచేస్తుంది, కానీ మనకి ఔషధం చాలా లేటుగా మన శరీరంలోకి పనిచేస్తుంది. అలాగే అబద్ధం నమ్మినంత వేగంగా నిజాన్ని నమ్మరు జనాలు. నిజాన్ని మాత్రం నమ్మరు జనం. నిజం కదా ఈ మాట. విషం శరీరంలోకి త్వరగానే వెళుతుంది, కానీ ఔషధం లేట్ అవుతుంది. అలాగే అబద్ధం నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మరు. ఈ మాట నిజమే అయితే చిన్న కామెంట్ చేసి తెలపండి. నేనైతే సింపుల్గా హడావిడి లేకుండా లెమన్ రైస్ చేసేసి చక్కగా బాక్సులు కట్టేసి వాళ్ళని పంపించేసా. తర్వాత గిన్నెలు కడగాలి, బట్టలు ఉతకాలి. తెలిసిందే కదా మన ఆడవారి పనులన్నీ. ఇంటి దగ్గర ఉండేవారికి పొద్దుగూకులు పని చేసినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న పని కనిపిస్తూనే ఉంటుంది. నిజమే కదా అక్కలు చెల్లెమ్మలు.